భారతదేశ గొప్పతనాన్ని 130 సంవత్సరాల క్రితమే నలుదిశలా చాటి చెప్పి యువతకు స్ఫూర్తినిచ్చిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద అని సాయిమంగ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు కంకిపాటి రమేష్ కుమార్ పేర్కొన్నారు. రూరల్ మండలం జగ్గడిగుంటపాలెంలోని కేంద్రీయ విద్యాలయంలో సోమవారం మేరా యువ భారత్ సాయిమంగ వెల్ఫేర్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఘనంగా నిర్వహించారు. బీజేపీ నాయకులు అడప సంపత్ రాయుడు ముఖ్య అతిథిగా వీచేసి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు, పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతే మన దేశానికి అతిపెద్ద బలమని, సనాతన ధర్మం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన మహానీయుడు తన ప్రసంగాలతో నవతరానికి వివేకానంద దిశానిర్దేశం చేశారని, లక్ష్య సాధనలో ఆటంకాలు ఎదురైనా గమ్యం చేరేంత వరకు విశ్రమించవద్దని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అనంతరం లక్ష్య సాధనకు వివేకానందుని వల్లే కృషి చేస్తామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సాయిమంగ వెల్ఫేర్ సొసైటీ కార్యదర్శి బి సుధాకర్, సభ్యులు ఎం పూర్ణ, బి సురేష్ బాబు, అవధానుల సత్యదేవ్, కేంద్రీయ విద్యాలయ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ బి రాజేంద్ర ప్రసాద్, ఉపాధ్యాయులు బుద్ధారాం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. तो यही मैं आपसे भी कह रहा हूँ कि अब स्पेशली इस टाइम जो क्रिश्चियन टाइम आपके बोर्ड के लिए, इसमें आपको रुकना नहीं है. जब तक आप उस अचीवमेंट को गेन नहीं करते तब तक आपको ये लगे रहना है. स्वामी जी से रिलेटेड एक वाक्य मैं आपको शेयर करना चाहूँगा कि एक बार स्वामी जी को विदेश पे पूछा गया भी आपका जो फेवरेट एनिमल है वो कौन है, आपका फेवरेट एनिमल कौन है. तो स्वामी जी ने बोला बफेलो. तो फिर उन्होंने सबने ऐसे मजाक में लिया कि यार सारे इंडियंस तो कहते हैं कि काऊ गाय हमारी माता है, गाय वो है, और आपने बोलते ही बफेलो का नाम लिया. तो स्वामी जी ने बोला कि आपने एनिमल के बारे में बोला है. काऊ इज़ नॉट ए एनिमल फॉर अस. काऊ हमारे लिए सिर्फ एनिमल नहीं है, वो एक माता है. हम उनको माँ के रूप में पूजा करते हैं. तो ये बहुत ही अच्छी बात लगी मुझे उनसे जीवन से जुड़ी हुई, इसलिए मैं उनसे बहुत ज़्यादा प्रेरित हूँ. इसके साथ ही साथ एक बार उन्होंने और पूछा कि हमारे विदेश में पुरुष महिलाएं जनरली हाथ मिलाते रहते हैं, तो आपके भारत के अंदर महिलाएं जनरली हाथ क्यों नहीं मिलाती. तो उन्होंने पूछा कि आपकी जो क्वीन है, जो एलिजाबेथ क्वीन है, वो किसी से हाथ मिलाती है कि नहीं. చెప్పాలి. మీరందరూ యువకులు, యువతి యువకులు, మీరు ఈ సమాజానికి రాబోయే పౌరులు. మీరు ఈరోజు ఏమిటి అనే విషయాన్ని జాగ్రత్తగా తెలుసుకొని ఉండాలి. ఈరోజు స్వామి వివేకానంద జయంతి. స్వామి వివేకానంద జయంతిని 1984 నుండి మనం నేషనల్ యూత్ డేగా జరుపుకుంటున్నాం. మీరందరూ యూత్ కాబట్టి మీతో చేయడానికి ఈరోజు మేము ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చాం. అర్థమైందా? అది కాబట్టి వివేకానందుడు ఏమి చెప్పాడు, మనం ఆయన ఏమి నేర్చుకోవాలి, ఆయన నుంచి ఏమి స్ఫూర్తి తీసుకోవాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. స్వామి వివేకానంద ఏమి చెప్పారంటే, బీ బ్రేవ్, బీ స్ట్రాంగ్, టేక్ ఆల్ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ ఓన్ షోల్డర్స్. మీరు ఎవరి మీద ఆధారపడకుండా మీ సొంత నిర్ణయాలు తీసుకొని మీరు ఉత్తమ పౌరులుగా ఎదగాలని స్వామి వివేకానంద మన గురించి ఒక 125 సంవత్సరాల క్రితమే చెప్పారనమాట. ఆయన అప్పుడు చెప్పిన ఆ వాక్యాలు ఇప్పటికీ కూడా ఎప్పటికీ కూడా చెరిగిపోకుండా ఉంటాయి. మీరు ఇలాంటి విషయాల్ని బాగా తెలుసుకొని స్వామి వివేకానంద చెప్పిన సూత్రాలను పాటించి దేశంలో ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నాం. మీకు ఇంకా స్వామి వివేకానంద గురించి మంచి మాటలు చెప్పడానికి మన కోసం సంపత్ రాయుడు గారు వచ్చారు. అట్లానే మన బుధారాం సార్ గారు మీకు వివేకానందుడి గురించి చెబుతారు. అలాగే వైస్ ప్రిన్సిపాల్ గారు కూడా వచ్చి మరిన్ని విషయాలు మీతో పంచుకుంటారు. ఈ రోజున మీరు ఈ రోజుని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. రాబోయే రోజుల్లో మీరు కూడా స్వామి వివేకానంద జయంతిని ఘనంగా జరపాలని, ఆయన ఆశయాలని మీరు మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మిస్ అండ్ మిస్సెస్ అని పిలుస్తుంటారు. ఇది అలా సోదరి మనులారా, డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, నేను వచ్చాను ఇక్కడ మీ దగ్గరికి. దేనికి వచ్చాను? నా యొక్క ధర్మం గురించి చెప్పడం కోసం వచ్చాను, నా దేశం యొక్క గొప్పతనం చెప్పడం కోసం వచ్చాను అని ప్రసంగించడం మొదలు పెడితే అసలు ఆ బెల్ కొట్టాలన్న ఆలోచన మర్చిపోయారు. అంటే మనం మాట్లాడే మాట ఎదటి వాళ్ళలో అంత నాటుకోవాలి, దాన్ని ఆయనలో ఐకాన్. అందుకోసం మనం మాట్లాడేది ప్రతి అంశం కూడా చాలా స్పష్టంగా మాట్లాడితే ఎదుటి వాళ్ళు మనల్ని ఆకర్షించబడతారు. రెండో అంశం, నేను ఎక్కువసేపుగా కాకుండా మనకు టైం లేదు కాబట్టి రెండో అంశం, ఈ దేశం ప్రపంచం మొత్తం అంటే ప్రపంచాన్ని మొత్తానికి కూడా ఒక పవిత్ర దేవాలయం మన భారతదేశం. ఈ యొక్క భారతదేశం యొక్క విశిష్టత, భారతదేశం యొక్క విలువలు, భారతదేశం యొక్క సాంప్రదాయ సిద్ధాంత విధానాన్ని మొత్తాన్ని కూడా ఆయన చెప్పడానికి చాలా ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో పూర్తిగా సఫలమయ్యారు. ఏంటి మన దేశం యొక్క గొప్పతనం?
చెప్పండి. క్షమ, ఎదుటివాడిని క్షమించటం. సేవ, మనకున్న సేవా తత్పరత భావం ఇంకెక్కడ ఎవరికి లేదు.